ఇప్పుడు చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఎయిర్ క్రాక్స్ అనేవి వస్తుందండి. దానికోసం మీరు ఎలా చెప్తారు? కన్స్ట్రక్షన్ చేయాలనుకున్న వాళ్ళకి ఎప్పుడు ఇండిపెండెంట్ హౌస్ తీసుకోవడం బెటర్ అంటారా, లేకపోతే అపార్ట్మెంట్కి వెళ్ళడం బెటర్ అంటారా? 3+1 పర్మిషన్ తీసుకుని పెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అంటారా? అలా చేసుకోవచ్చు, కానీ కన్స్ట్రక్షన్లో ఎటువంటి సిమెంట్ వాడితే బెటర్ అంటారండి? సిమెంట్ టైప్స్ ఉంటాయండి అందులో కూడా. వెల్కమ్ టైప్ ప్రాపర్టీస్. ఇప్పుడు వచ్చేసి మనం ప్రీవియస్గా అయితే 1 month బిఫోర్ అయితే వీడియో అయితే చేసామండి కన్స్ట్రక్షన్ రిలేటెడ్. దాంట్లో మనకి ల్యాక్స్ ఆఫ్ వ్యూస్, హండ్రెడ్స్ ఆఫ్ కాల్స్, హండ్రెడ్స్ ఆఫ్ మనకి కామెంట్స్ అయితే వచ్చినాయి. దాంట్లో కన్స్ట్రక్షన్ ఎలా చేసుకోవాలి ఏంటి ఈ డౌట్స్ అన్నీ కూడా అయితే వాళ్ళు రేజ్ చేశారు. మన దగ్గర అయితే ఇప్పుడు మనం డైరెక్ట్ ఆ పర్సన్తోనే మనం ఫేస్ టు ఫేస్ అయితే మాట్లాడదాం. ఇప్పుడు మనకి 15 రోజుల నుంచి అయితే చూస్తున్నాం తన అపాయింట్మెంట్ కోసం. అతను కొంచెం బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల ఈరోజు మనకి అపాయింట్మెంట్ అయితే ఇచ్చారండి. ఇప్పుడైతే మనం తను డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ అయితే తెలుసుకుందాం. హాయ్ అండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు మీరు చేసిన కన్స్ట్రక్షన్ మీ అనుభవాల్ని ఒకసారి మాకు కొన్ని ఎంక్వైరీస్ అయితే వచ్చినాయి. ఆ ఎంక్వైరీస్ అన్ని మీరే డైరెక్ట్గా మా వ్యూవర్స్కి అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పకుండా అండి. నమస్తే అండి అందరికీ. నా పేరు వచ్చేసరికి పిహెచ్డి ప్రసాద్. నేను పిఎన్కే కన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఎండీని మాట్లాడుతున్నాను. నాకేంటంటే మాకు ప్రజెంట్గా లైవ్లో హైదరాబాద్లో లైవ్గా మాకు మోర్ దెన్ 7 sites నడుస్తున్నాయి. నేను అన్ని మెటీరియల్ కాంట్రాక్ట్ చేస్తూ ఉంటాము. అదేవిధంగా మా దగ్గర మోర్ దెన్ 7 to 8 members టెక్నికల్ స్టాఫ్ ఉన్నారు. అండ్ నాన్ టెక్నికల్ వర్కర్స్, స్కిల్స్, నాన్ స్కిల్స్ అందరూ కలిపి మా దగ్గర మోర్ దెన్ 100 members ప్రతి ఎవ్రీడే మా దగ్గర వర్క్ చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం మా దగ్గర ఏంటంటే మా దగ్గర ఎలా ఉంటుందంటే వచ్చిన కాడి నుంచి వెళ్ళేంత వరకు, అంటే ఒక కన్స్ట్రక్షన్ సంబంధించి ఏదైనా సరే మేము సజెషన్ వచ్చేసి మేము క్లారిటీ చేయగలము. ఇప్పుడు వచ్చిన మన సబ్స్క్రైబర్కి వచ్చిన ప్రతి కామెంట్ ఇప్పుడు పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి. ఓకే, తప్పకుండా అండి. మీరు ఏ క్వశ్చన్ అడిగినా చెప్పడానికి రెడీగా ఉన్నాం. మనకి ఇప్పుడు ఒక కస్టమర్ అయితే ఇండిపెండెంట్ హౌస్ తీసుకోవచ్చా లేకపోతే అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకోవచ్చా అని అడిగారు ఒక కస్టమర్. దానికి మీరు ఎలాంటి ఆన్సర్ ఇస్తారు? ఇప్పుడు దానికి కంప్లీట్గా మీరు అడిగే క్వశ్చన్ ఎలా ఉంటుందంటే అది ఓకేనండి కదా, కాకపోతే మీ బడ్జెట్ కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఇండిపెండెంట్ హౌస్ వచ్చేటప్పటికి ఏంటంటే మీకు ఫ్రీడమ్ ఉంటుంది, కానీ అట్ ద సేమ్ టైం మీరు అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకుంటే మీకు ఏంటంటే సెక్యూరిటీ ఉంటుంది. ఓకే. అట్ ద సేమ్ టైం మీరు ఒక్కసారి మీకు బడ్జెట్ బాగుంది ఇండిపెండెంట్ హౌస్ తీసుకుంటే కనుక మీకు లాంగ్ పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. అంటే మీకు మొత్తం ల్యాండ్ మొత్తం మీద అవుతుంది, కన్స్ట్రక్షన్ అవుతుంది, ప్రైవసీ కూడా మీకు అలాగే ఉంటుంది అనమాట. కాబట్టి అమౌంట్ని బట్టి చూసుకుంటే మాత్రం నేను 100% మీరు ఇండిపెండెంట్ హౌస్కి వెళ్తే బెటర్ నా సజెషన్ అయితే దానికి ఇస్తాను మీకు నేను. ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అనేది అమౌంట్ అనేది ఒకసారి మనకి అంత పెట్టుకోలేక ఉంటారు. ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవాలని వాళ్ళకు ఉంటుంది, బడ్జెట్ అనేది సరిపోదు. వాళ్ళు మీకు ఎలాంటి రిప్లై ఇస్తారు వాళ్ళకి? అంటే ఒకటండి, కరెక్టే మీరు అన్నది. అప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఏదైతే ప్రాబ్లమ్స్ అన్నదో చాలా కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అన్నీ. కాకపోతే నేను దాని ఇచ్చే సజెషన్ అంటే కొంతకాలం ఆగితే బెటర్ అని. అంటే ఒక 3-4 years ట్రబుల్ అవుతుంది మీకు. ఓకే, ఆ 3-4 years స్ట్రగుల్గా చూసుకుంటే మీకు లైఫ్ లాంగ్ మీ పిల్లలకు కానీ మీకు కానీ అన్నిటికీ బాగుండాలంటే కనుక మీరు కొంచెం టైం తీసుకున్న పర్లేదు, ఇండిపెండెంట్ హౌస్ తీసుకున్నానికి ఎక్కువగా ట్రై చేయండి అని నేనైతే చెప్తాను అన్నమాట మీకు. ఇప్పుడు మనకి ఆన్ గోయింగ్ మార్కెట్ పర్ ఎస్ఎఫ్టీ మీరు ఎంత ఛార్జ్ చేస్తారు? సార్ ఇప్పుడు నేను ఛార్జ్ ఎలా చేస్తానన్నది పక్కన పెడితే, ఇప్పుడు ప్రజెంట్ నడిచిన కన్స్ట్రక్షన్ చెప్తానని, మీరు స్టార్టింగ్ ప్రైస్ 1740 నుంచి స్టార్ట్ అవుతుంది. అది 2500 దాకా ఉంది. అంటే ఈ మధ్యలో మీకు రకరకాల ప్రైస్ నడుస్తున్నాయి. మీరు పెట్టే క్వాలిటీని బట్టి మారుతూ ఉందన్నమాట. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రీమియంలో కావాలా, లగ్జరీ కావాలన్నా చూసుకొని మీకున్న బడ్జెట్ని బట్టి మీరు ముందు స్టెప్ వేసుకోవడం చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం స్టీల్ యూజ్ చేస్తామండి. ఒక కస్టమర్ అయితే అడిగారు, ఎంక్వైరీ చేశారు, స్టీల్ ఎలాంటి స్టీల్ యూజ్ చేస్తారు, ఏ థిక్నెస్ రాడ్స్ అనేవి మనం తీసుకోవాలి? అది ఇప్పుడు స్టీల్ కంపెనీ పరంగా మీరు అడుగుతున్నారా లేకపోతే థిక్నెస్ గురించి అడుగుతున్నారా? థిక్నెస్ కోసం అడుగుతున్నారండి. ఇప్పుడు థిక్నెస్ అన్నది G+1 or 2. అది మీరు ఏం చేస్తారంటే మీరు ఎప్పుడైతే మీ ఫ్యామిలీ అందరూ అంటే మీరు ఎప్పుడైతే G+1 or 2 అనుకుంటారో దానికి ఎప్పుడైతే మీరు ఒక డ్రాయింగ్ క్లాస్ వెళ్తారో వాళ్ళకేం చెప్తారంటే స్ట్రెంత్ ఎక్కువ కావాలి. అంటే మనకి ఇప్పుడు బేస్లో మనకి ప్లస్ మన దగ్గర ఒక 100-200 వేరియట్స్ ఉంది, G+2 కన్స్ట్రక్షన్ అనుకుంటున్నారు. కానీ మీరు ఏం చెప్పాలంటే ఎవరి దగ్గర వెళ్ళి G+4 కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నారని చెప్పండి స్ట్రక్చరల్ ఇంజనీర్ దగ్గర. ఆ స్ట్రక్చరల్ ఇంజనీర్ మీకు డ్రాయింగ్ ఇస్తారు. అప్పుడు వాళ్ళు G+4 ప్లస్ పెంట్ హౌస్ అని చెప్పండి. వాళ్ళు ఏం చేస్తారంటే దానికి తగ్గ స్ట్రెంత్, అంటే మీకు ఏ ఎంఎం ఎంత వాడాలి, అలాగే మీకు పుట్టింగ్స్లో ఏ రాడ్ వేయాలి, అలాగే మనకు ప్లింత్ బీమ్ ఏ రాడ్ వాడాలి అని వాళ్ళు చెప్తారన్నమాట. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మీరు వేసుకోవడం బెటర్ అనమాట. అదే పరంగా అలా చేయడం వల్ల బెటర్ ఏంటంటే ఇప్పుడు ర్యాండమ్గా చెప్పేయచ్చు ఎవరైనా సరే. అంటే 16 mm అంత బెటరా, 16 mm బెటర్, 20 mm బెటర్, 35 mm బెటర్ అని చెప్తారు. కానీ దానికన్నా బెటర్ మీరు ఏంటంటే మీరు ఫస్ట్ G+5కి మీ స్ట్రక్చరల్ ఇంజనీర్ తీసుకుని వెళ్తే బెటర్ అన్నమాట. ఓకే. ఇప్పుడు జనరల్గా అందరూ రైజ్ చేసే క్వశ్చన్ ఏంటంటే అపార్ట్మెంట్స్లో కానీ ఇండిపెండెన్స్లో కానీ ఎయిర్ ట్రాక్స్ అనేవి ఫామ్ అవుతుందండి. దాన్ని ఎలాగ మనం తగ్గించగలం? ఓకే సార్, ఇప్పుడు ఎయిర్ క్రాక్స్ అన్నది ఫామ్ అవుట్ అని చెప్పేది అది ఏంటంటే 100% నేను చెప్పేది ఏంటంటే ఎయిర్ క్రాక్స్ అన్నది ఇది కామన్గా వచ్చేది అండి అదంతాను. ఎందుకంటే ఎయిర్ క్రాక్స్ వల్ల ఇప్పుడు
ఇప్పుడు చాలా థింగ్స్ రావచ్చు. అంటే ఎయిర్ క్రాక్స్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే చాలామంది ఏమనుకుంటారు అంటే ఒక మేస్త్రి సరిగ్గా కట్టలేదనో, లేదా బిల్డర్ సరిగ్గా లేదనో, క్యూరింగ్ ఎలా లేదనో చాలామంది చెప్తూ ఉంటారు. ఓకే, ఇవి కూడా కొన్ని పాయింట్సే, నేను అన్నది కాదనను. దానికన్నా మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఎయిర్ క్రాక్స్ అనేది ఒక సామాన్యమైన, అంటే ఒక చిన్న అది సామాన్యమైన ప్రక్రియ. ఎందుకంటే ఎయిర్ క్రాక్ దేనికి వస్తుంది అంటే ఒక సిమెంట్ లోపం వల్ల రావచ్చు, అంటే సిమెంట్ తక్కువ వల్ల రావచ్చు. అట్ ద సేమ్ టైం మీకు సిమెంట్ కన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మీకు వాటర్ క్యూరింగ్ సరిగ్గా రావచ్చు. ఇవన్నీ కూడా పాయింట్సే. మోరోవర్ దీనివల్ల ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఏమిటంటే ఇప్పుడు సిమెంట్ తీసుకున్నారు, ఆ సిమెంట్ ఏ కెమికల్ వాడుతున్నారు ఏంటి తెలియట్లేదు. ప్రీవియస్గా ఏంటంటే ఒక రకంగా వచ్చేది, కాబట్టి ఇప్పుడు ఆ కెమికల్ కొంచెం కెమికల్ పవర్ ఎక్కువైన సిమెంట్లో క్రాక్స్ అనేది ఫామ్ అవుతాయి. దానివల్ల ఒక నిందించడమో లేదు చెందడమో లేదు. దానికన్నా మోరోవర్ ఇంకోటి ఏంటంటే ప్రజెంట్ ఉన్న ఇప్పుడు సిచ్యువేషన్ ప్రకారం అంటే మనకి వచ్చే బోర్ నుంచి వచ్చే వాటర్ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. క్రాక్స్ అన్నది అది సహజంగా ఏర్పడుతుంది. ఒక 2-3 ఇయర్స్ తర్వాత మీరు పెయింట్ వేస్తే ఇప్పుడు దానికి కొంచెం ఎయిర్ క్రాక్స్ ఫిల్ చేసుకుని పెయింట్ వేస్తే ఆటోమేటిక్గా క్లిక్ అయిపోతుంది అనమాట. దానికి మీరు పడిపోయి క్రాక్లు వచ్చేసినాయి కదా, బిల్డింగ్ పడిపోతుందేమో, వాటర్ వచ్చేస్తుందేమో, అటువంటి అపోహలేం అవసరం లేదు. ఇవాళ రేపట్లో జరిగిన మెటీరియల్ బట్టి చిన్న చిన్న క్రాక్స్ వస్తుంది కామనే. దాని గురించి మీరు ప్రికాషన్స్ 2 ఇయర్స్ తర్వాత ఇప్పుడు దానికి మళ్ళీ ఎయిర్ క్రాక్ ఫిల్ చేసుకుని వెళ్ళిపోతే బెటర్ అనమాట. ఇప్పుడు బోర్వెల్ వేసేదానికి ఎటువంటి ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి, కేసింగ్ ఎలాంటిది అయితే వేసుకోవాలి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు మీరు ఎప్పుడైతే బోర్వెల్ అనుకుంటున్నారో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇప్పుడు ఒక 200 SFT 300 SFT అని చెప్పి వెళ్ళిపోతారు చాలామంది కస్టమర్స్. కానీ ఇది పక్కన పెట్టండి. మీరు బోర్వెల్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే బోర్వెల్ మొదలు పెడతారో ఒక 200 వాటర్ అని మినిమం 2 inches వాటర్ కావాలి. అది 200 వచ్చినా 300 వచ్చినా వెయిట్ చేయండి. ఒక 400 రావచ్చు, 500 రావచ్చు. అప్పుడు ఏమని చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 400లో వాటర్ వచ్చింది అనుకోండి, మీరు 600 దాకా వెళ్ళండి డెప్త్. ఓకే, లేదు మీరు 600 దాకా వాటర్ వచ్చిందంటే మీరు 800 దాకా వెళ్ళండి డెప్త్. దానివల్ల 200 ఏంటంటే మీకు ప్లస్ అవుతూ ఉంటుంది. అలాగే అట్ ద సేమ్ టైం కేసింగ్, ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు ఏం చూడంటారు, లూజ్ సాయిల్ వచ్చిందనో కేసింగ్ ఎలా వేసుకోవాలని చాలామంది అనుకుంటారు అనమాట. అప్పుడు మీరేం చేస్తారంటే నేను దాన్ని చెప్పేది ఏంటంటే లూజ్ సాయిల్లో కాదని మీకు తెలిసిపోతుంటుంది మీకు. ఓకేనా, ఎవరైనా మంచి అనుభవజ్ఞాలను పక్కన పెట్టుకోండి. లూజ్ సాయిల్ అయితే ఖచ్చితంగా, ఎందుకంటే ఈ సెషన్లో మాత్రం ఖచ్చితంగా బోర్ వేసే వాళ్ళ దగ్గర సెషన్ తీసుకోవద్దు. ఎందుకంటే రూపాయి అనేది ఎవరికి కూడా ఫ్రీగా రాదు. ఓకేనా, ఒక SFT కేసింగ్ వెళ్తే వాడికి ఆల్మోస్ట్ 6 to 700. అంటే నేను వాళ్ళు రాంగ్ అని చెప్పను అన్నిసార్లు, కానీ మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15 SFT కనుక మీరు ఎక్స్ట్రా వేస్తే కేసింగ్ అన్నది మీకు 15,000 ఎక్స్ట్రా అవుతుంది మీకు. కాబట్టి కేసింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే వాటర్ ఇప్పుడైతే మనకి ఒక 400 feetలో వాటర్ పడ్డది అనుకో, మీరు 600 feet తీసుకోండి. ఇప్పుడు చాలామంది ఇంకోటి ఏంటంటే 400-500 feetలో వాటర్ రాలేదు. చాలామంది ఏమనుకుంటారంటే అమ్మో వాటర్ రాలేదు కదా, చాలా ట్రబుల్ ఫీల్ అయిపోతారు అనుకుంటారు. మీరు ఏం టెన్షన్ పడవసరం లేదండి. మీరు ఒక 300 SFT ఎక్స్ట్రా తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 800 SFT పడ్డదండి వాటర్ మీకు, కానీ ఒక 100లో పడ్డది అనుకోండి, చెప్తున్నాం మీకు ఈ 100లో పడ్డది మీకు టెన్షన్ పడవసరం లేదు. అది వాటర్ అనేది త్వరగా డ్రై అయిపోతుంది. 100లో వచ్చింది, కానీ 400, 500, 600 వెళ్ళిందంటే డ్రై అయ్యే ప్రసక్తే లేదు. అంటే 90% డ్రై అవ్వదు అనమాట. మీరు చాలా టెన్షన్ పడిపోయి మీరు మాది 20,000 30,000 ఎక్స్ట్రా అవుద్దేమో ఎక్కువ డెప్త్ చేయడం వల్ల, కానీ అది మీకు ఖచ్చితంగా మీకే బెనిఫిట్ అవుతుంది. దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. కేసింగ్ విషయంలో కానీ ఏదైనా కానీ ఒక 2 inch వాటర్ వచ్చేదాకా వెయిట్ చేయండి. రాకపోయినా 1500 ఒక మినిమం 1000 వరకు వెళ్తే కనుక బెటర్ అనమాట మీకు. అంటే వాటర్ రాకపోతే ఆ వచ్చే ఏదైతే మనకి వాటర్ ఆ వాటర్ సరిపోద్ది మీకు. ఇప్పుడు మనకు 500-600 square yards ల్యాండ్ ఉందండి. ఇప్పుడు అది మనం డెవలప్మెంట్కి ఇచ్చేయడం బెటర్ అంటారా, మనమే ఓన్గా కన్స్ట్రక్షన్ చేసుకోవడం బెటర్ అంటారండి? ఓకే, ఇప్పుడు ఎప్పుడైతే మీకు ల్యాండ్ ఉందో నా సజెషన్ అయితే మాత్రం మీరు కన్స్ట్రక్షన్కి వెళ్ళిపోతాం బెటర్ అని నేను ఇచ్చే సజెషన్. ఎందుకంటే కనుక నీకు రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను రీసెంట్గానే మాసప్ ట్యాంక్ దగ్గర హాకీ గ్రౌండ్ ఎదురుగానే నాకు ఒక కస్టమర్ వచ్చారు మా దగ్గరికి, ఒక 2 years బ్యాక్ అనమాట. కస్టమర్ వచ్చి మమ్మల్ని అడిగారంటే వాళ్ళ దగ్గర 750 square yards ఉంది, నేను డెవలప్మెంట్కి వెళ్ళిపోదాం అని చెప్పి అలా డెవలప్మెంట్కి అలాగే మాట్లాడి అయిపోవచ్చింది. ఆ టైంలో మా దగ్గర కస్టమర్ దగ్గర రావడం జరిగింది. అప్పుడు నేనేం చెప్పానంటే ఆ కస్టమర్ దగ్గరికి ఎలా వచ్చారంటే, సో మాకు ఒక రిలేటివ్ ద్వారా మా దగ్గర రావడం జరిగింది, కస్టమర్ ద్వారా ప్రీవియస్ కస్టమర్ ద్వారా వచ్చారు. మేము వచ్చిన తర్వాత కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది, ఎక్స్ప్లెనేషన్ జరిగింది. అప్పుడు ఏమైందంటే వాళ్ళ టోటల్ కన్స్ట్రక్షన్కి వాళ్ళకి వచ్చరికి 7 years దాకా అవుతుంది కన్స్ట్రక్షన్కి. G+7 వరకు పర్మిషన్ ఉంది అక్కడ, ఎందుకంటే 750 square yards కాబట్టి 750 above square yards. అదే సేమ్ టైం మనకి G+7 దాకా పర్మిషన్ ఉంది. అక్కడికి కంప్లీట్గా వాళ్ళకి ఒక 16 అంటే ఫస్ట్ ఫ్లోర్ మొత్తం సెల్లార్ మొత్తం కూడా మేము పార్కింగ్ తెలిసాము. అలాగే ఫస్ట్ ఫ్లోర్ మొత్తం అంటే గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కూడా గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లు కమర్షియల్గా వదిలేసాం. అలాగే అక్కడి నుంచి G+5 అక్కడి నుంచి 5 floors వేస్తాం మేము, ప్లస్ పెంట్ హౌస్. ఈ 5 floors కలిపి వాళ్ళకి 15 flats వచ్చినాయి. ఓకే, ఒకవేళ డెవలప్మెంట్కి వెళ్ళి ఉంటే వీళ్ళకి 7 వాళ్ళకి 7 వద్దును, మొత్తం సగం వద్దును. 7 crores కన్స్ట్రక్షన్కి అయ్యింది. దానికి అయిన ఖర్చు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఇప్పుడు మీరు ఆలోచించినట్టయితే 7 crores కదా, వాళ్ళకి ప్రీమియం ఏరియా, అది మంచి ప్రీమియం ఏరియా. వాళ్ళ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఇప్పుడు సేల్కి పెట్టారు. అది ఇప్పుడు ఒక ఫ్లాట్ 1.2 CRకి వెళ్తుంది. అంటే 1,20,00,000కి ఒకటి ఫ్లాట్ సేల్ అవుతుంది. వాళ్ళకి 6 flats సేల్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి వాల్యూ వచ్చేసింది. మీరు ఒకసారి ఆలోచించండి.
అంటే ఇంకా మీకు ఎన్నో ఉన్నాయి మీ చేతిలో 6 ఫ్లాట్స్ పోయినా అంటే 15 ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేస్తాము ప్లస్ పెంట్ హౌస్ తీసేయండి, గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ వదిలేయండి. ఎందుకంటే ఫస్ట్ అండ్ సెల్లార్ అన్నది సెల్లారు తీసేయండి, ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ కమర్షియల్. అక్కడి నుంచి 5 ఫ్లోర్స్లో నేను 15 ఫ్లాట్స్ అని చెప్పాను కదా, అక్కడ 6 ఫ్లాట్స్ వచ్చేసినాయి వాళ్ళకి. ఇంకా 9 ఫ్లాట్స్ కస్టమర్కి ఉన్నాయి. వాళ్ళకి వచ్చిన బడ్జెట్ 7 crores అనేది వచ్చేసింది. అట్ ద సేమ్ టైం ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో రత్నదీప్ ఒకటి, అలాగే సమ్ బిగ్ లైక్ ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ ద బిగ్గెస్ట్ లైక్ ఎంఎన్సీ కంపెనీస్ వచ్చినాయి. కంపెనీ నేమ్ చెప్పడం వేస్ట్, అది మంచి కంపెనీ. అక్కడి నుంచి వచ్చే రెంట్ కూడా వచ్చింది వాళ్ళకి. ఒకసారి మీరు ఆలోచించండి, కొంచెం రిస్క్ అవ్వచ్చేమో 1 or 2 years, కానీ ఎప్పుడైతే మీరు ఇలా డెవలప్ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల మీకే చాలా బెనిఫిట్ వస్తుంది, చాలా బెనిఫిట్ అనేది మిస్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరే కన్స్ట్రక్షన్ చేయడం నేనైతే ఇచ్చే సజెషన్ అదనమాట. ఓకే. ఇప్పుడు మనకి వాస్తు ప్రకారంగా అడుగుతారు చాలామంది, నాకు నార్త్లో కావాలి, ఈస్ట్లో కావాలి, లేకపోతే బెడ్రూమ్స్ ఏ ఫేసింగ్లో అయితే బాగుంటుంది, బెడ్ ఎట్ సైడ్ వేసుకోవాలి, ఏంటి ఈ వాస్తు ఎక్కువ ఫాలో అవుతుంటారు, వాళ్ళకి మీరు ఏం చెప్తారు సజెషన్? సార్ వాస్తు ఫాలో అవ్వాలా వద్దంటే కనుక ఖచ్చితంగా ఫాలో అవ్వమని చెప్తాను సార్. సార్ నా వాస్తు నథింగ్ బట్ సార్, వాస్తు అన్నది ఏంటంటే సైన్స్. అంటే చాలామంది ఏమంటారంటే మాకు వాస్తు సంబంధం లేదు, మేము అలాగే వెళ్ళిపోతాం అలా వెళ్ళిపోతాం అని చెప్పి చాలామంది అవుతుంటారు. కానీ నేను నేచర్ సజెషన్ ఏంటంటే మీరు వాస్తు బట్టి ఎవరైతే బట్టాడు, వాస్తు అంటే ఏం కదండి. ఈస్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈస్ట్లో డ్రింకింగ్ వాటర్ వెళ్ళిందనుకో వెస్ట్ నుంచి వెస్ట్ వాటర్ వెళ్తుంది. ఇప్పుడు 2 పక్క నేను అనుకో మనకే కదా ట్రబుల్. కాబట్టి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు గో విత్ లైక్ వాస్తు బట్టి వెళ్ళిపోండి. వాస్తు ఎట్లా అనేది ఈసాన్ చేయండి, ఏం కావాలి అలాగే ఒకసారి చూపించుకోకపోయినా మినిమం బేసిక్ ఇవాళ రేపట్లో మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాం కదా, దాన్ని బట్టి మీరు నన్ను అడిగితే మాత్రం వాస్తు బట్టి వెళ్తారు. లేకపోతే మీకు ఎలా ఉండదంటే రేపొద్దు మీరు ఇన్లాస్ అవుతారు, లోనికి వెళ్ళిపోతారు, ఎవరో మీ ఇంటికి చూడ రిలేటివ్స్ ఎవరు వస్తారు, మీరు వాస్తు నమ్మకపోవచ్చు. వాళ్ళు వచ్చిన తర్వాత ఏదో కాలు నొప్పి చాలా నొప్పులు జ్వరం వస్తుంది, వాళ్ళు ఏం చెప్తారు మీకు, సార్ మీరు ఇక్కడ ఈ బెడ్ ఉందో లేకపోతే ఈసాన్ అది ఉందని చెప్పి చెప్తారు. మళ్ళీ మీకు చిన్న పురుగు ఏర్పడుతుంది, అరే ఏదో జరిగిపోయిందని మీ ఫ్యామిలీకి. కాబట్టి అదంతా ఏమి అవసరం లేదు. అప్పుడు దానికోసం డీప్కి వెళ్ళిపోయి నేను పెద్ద చక్రాలు వేసేయమని చెప్పట్లేదు. ఓకే, అంత గుడ్ కాదని అంటలేదు. మీరు ఇష్టమున్నా లేకపోయినా యాజ్ పర్ వాస్తు అంటే సైన్స్, దాన్ని బట్టి వెళ్ళడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉంది నేను చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఓకే. ఇప్పుడు మనకి కన్స్ట్రక్షన్లో ఇప్పుడు అడుగుతారు చాలామంది, రెడ్ బ్రిక్ వాడితే బెస్టా లేకపోతే సిమెంట్ బ్రిక్ వాడితే బెస్ట్ అని అడుగుతారు చాలామంది మనకి. ఓకే, దానికి మీరేం ఇస్తారండి సార్? రెడ్ బ్రిక్ వాడుతుంటే 100% రెడ్ బ్రిక్ వెళ్ళమని చెప్తాను. మీ బడ్జెట్ని బట్టి రెడ్ బ్రిక్ వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు సిమెంట్ బ్రిక్ వాళ్ళు ఏంటంటే ఫ్లై యాష్ బ్రిక్ అని వస్తుంది అనమాట. దాని లోపల ఏం చేస్తారు, ఫ్లై యాష్ తెలుసు కదా, కొంచెం బూడితోనే వస్తుంది. అది వాట్ మైంపు అనేది ఎంతో కొంత లోనగడం జరుగుతుంది అనమాట. అంటే 100% అది రాదని వస్తుంది చెప్పను, కానీ ఒక 10% 5% వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ అట్ ద సేమ్ టైం మీరు రెడ్ బ్రిక్ వెళ్ళడం వల్ల మీకు హీట్ జనరేట్ అవ్వదు అనమాట లోపలికి. అలాగే మీకు స్ట్రెంత్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎయిర్ క్రాక్స్ రావడం కానీ అలాగే తెమ్మాంపు రావడం కానీ అన్నింటికి కూడా మీరు ఆగుతుంది అనమాట. కాబట్టి రెడ్ బ్రిక్ వెళ్ళడమే బెటర్ నేను ఇచ్చే సజెషన్. అదే అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3+4 5 వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే పైకి వెళ్ళేటప్పటికి కొంచెం వెయిట్లెస్ కాబట్టి వెయిట్లెస్ బ్రిక్స్ వాడుతున్నారు. అది కూడా బెటర్ ఏంటంటే కాదనట్లేదు, కానీ సాధ్యమైనంత వరకు సిమెంట్ బ్రిక్ వెళ్ళండి, మన రెడ్ బ్రిక్ వెళ్ళమని సజెషన్ ఇస్తాను నేను మీకు. ఓకే. ఇప్పుడు మనకి మార్కెట్లో చాలా సిమెంట్ బ్రాండ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మీరు దాంట్లో ఏది బెస్ట్ టాప్ మోస్ట్ చెప్తారు బ్రాండ్ యూజ్ చేసేది మీకు? సార్ ఇప్పుడు సిమెంట్ బ్రిక్స్ మీరు సిమెంట్ కూడా అడుగుతున్నారు కదా, సిమెంట్ పరంగా వచ్చేటప్పటికి సార్ ఏ బ్రాండ్ అని ఉండొచ్చని 53 గ్రేడ్ స్లాబ్కి వాడండి. ఎందుకంటే ఇల్లు కట్టడం అంటే నాట్ చిన్న విషయం కాదండి. ఇల్లు కట్టడం అంటే ఒక డ్రీమ్, ఒక మిడిల్ క్లాస్ కానీ ఒక పెద్ద క్లాస్ కానీ ఒక డ్రీమ్. ఈ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవాలంటే దానికి తగ్గ జాగ్రత్త కూడా తీసుకోవాలి. మీరు ఎప్పుడైతే సిమెంట్ పైకి వెళ్తారో సిమెంట్ అనేది మేజర్ పార్ట్ అనమాట మన కన్స్ట్రక్షన్లో. ఈ మేజర్ పార్ట్ వెళ్ళడం వల్ల మీరు ఏమవుతుందంటే ఇప్పుడు సిమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్లాబ్ వేసారు, మళ్ళీ సెకండ్ స్లాబ్ వేయలేరు మీరు. అప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీరు 53 గ్రేడ్కి వెళ్ళండి. అది ఏ సిమెంట్ అని అవ్వచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను రకరకాల సిమెంట్ బ్రాండ్స్ ఉన్నాయి, నేను ఆ సిమెంట్ బ్రాండ్స్కి నేను మీకు చెప్పాలనే సిమెంట్ బ్రాండ్స్ గురించి నేను దాని గురించి ప్రమోషన్ ఇవ్వాలని కాదు. 53 గ్రేడ్ సిమెంట్ స్లాబ్ వాడుకోండి. 43 గ్రేడ్ వచ్చేటప్పటికి బ్రిక్ వర్క్ వాడుకోండి. ఇంటర్నల్ ప్లాస్టింగ్ కూడా 43 గ్రేడ్ వాడుకోండి. 40 to 43 గ్రేడ్ వాడుకోండి సరిపోతుంది. కానీ ఎక్స్టర్నల్ ప్లాస్టింగ్ మాత్రం మళ్ళీ 53 గ్రేడే వాడండి. ఓకే, దానివల్ల ఏంటంటే మీకు ఎయిర్ లీకేషన్ జరగదు, అదే సేమ్ టైం వాటర్ ప్రూఫ్ కూడా ఉంటుంది అనమాట. మనకు వచ్చిన కామెంట్లో ఒక క్వశ్చన్ అడుగుతుందండి, మనకి ఇప్పుడు G+1 కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటున్నారంటే వీళ్ళు, ఆ పర్మిషన్కి కాస్ట్ ఎంత అవుతుందో ఒకసారి చెప్పండి వీళ్ళకి. G+4 పర్మిషన్ G+1కి G+1 పర్మిషన్ వచ్చేటప్పటికి ఆ ల్యాండ్ అంటే దానికి బేస్ అంతా ల్యాండ్ ఉంది అంటే అది ఎంత అవుతుందని చెప్పండి, ఏరియాని బట్టి మారుతూ ఉందన్నమాట. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అంటే ఏ ఏరియాలో ఉందో చూడండి, ఆ మున్సిపాలిటీలో 18% అంటే అంటే మన మార్కెట్ వాల్యూలో 18% వరకు మనము పే చేయాల్సి వస్తుంది మార్కెట్కి, ఎవరికి మన జిహెచ్ఎంసీకి. అట్ ద సేమ్ టైం మనకి అందులో పర్మిషన్స్ ఉంటాయి అనమాట. అది టేక్ అంటే 15 to 10 to 15 days టైం పడుతుంది. ఇది పర్మిషన్స్ కూడా ఎప్పుడైనా పర్మిషన్స్కి వెళ్తారో అప్పుడు
లోకల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని కన్సల్టెన్సీ వెళ్ళడం బెటర్ అనమాట. అంటే ఎవరికైతే కొంచెం ముందుగా ప్రివైస్ చేస్తున్నారో వాళ్ళని అడిగి డాక్యుమెంట్స్ ఏమేమి రికమెండ్ ఉన్నాయో చూసుకుని వెళ్తే కనుక బెటర్. దానికి అయ్యే ఖర్చు వచ్చేటప్పటికి 50 to 1 lakh బిట్వీన్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చిన క్వశ్చన్ ఏంటంటే మనం కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు ఒక ఇంజనీర్కి ఇస్తే బెటరా లేకపోతే ఒక మేస్త్రికి ఇస్తే బెటరా, మీ ఆప్షన్? సార్ ఇప్పుడు ఇంజనీర్కి ఇచ్చిన మేస్త్రికి ఇచ్చిన కన్స్ట్రక్షన్ చేయవలసింది మాత్రం మేస్త్రే పని చేయాలి, ఇంజనీర్ పని చేయడు. కానీ ఇంజనీర్ ఇచ్చిన డ్రాయింగ్ మాత్రమే మేస్త్రి పని చేయాలంతే. మీకు అర్థమైందా? అంటే మీకు ఇంజనీర్కి ఇచ్చిన మేస్త్రికి ఇచ్చిన వీళ్ళిద్దరూ కూడా బ్రదర్స్ లాగా పని చేయవలసిందే. అంటే ఇంజనీర్ ఇచ్చిన ప్లాన్ మాత్రమే మనం మేస్త్రి చేయించిన ప్లాన్ చేసుకోండి. అలాగే మాకు ఇంజనీర్ ప్లాన్ అన్నది ఎలా అంటే చెప్పాను కదా ప్రీవియస్ మీకు చెప్పినట్టుగానే, ఏదైనా మంచి డ్రాయింగ్ మీకు ఏమి కావాలి, G+1 కావాలా, 2 కావాలా, వాష్రూమ్ సెట్ కావాలి, తర్వాత మన కిచెన్ ఎలా ఎక్కడ కావాలి, తర్వాత అలాగే రూమ్స్ ఎన్ని కావాలి, ఇవన్నీ మీరు చేసిన దాన్ని బట్టి మీరు ఇంజనీర్ డ్రాయింగ్కి వెళ్ళండి. ఆ డ్రాయింగ్ని బట్టి మీరు చేసుకుంటాం బెటర్ అన్నమాట. ఇప్పుడు మనం కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు చాలామంది వేరే వేరే ప్లాన్స్ అయితే చెప్తారండి, మనకు సజెషన్ ఇస్తారు, ఈ ప్లాన్కి వెళ్ళండి, ఆ ప్లాన్కి వెళ్ళండి. మీరు దానికి ఏ విధంగా వాళ్ళకి రిప్లై ఇస్తారండి? సార్ ఒక్కటి, మీరు కన్స్ట్రక్షన్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో చాలామంది మీరు అన్నది కరెక్ట్, ఒక గుడ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం మనం, పక్క వాళ్ళు మన రిలేటివ్స్ వాళ్ళు ఎదురింటి వాళ్ళు పక్క ఇంటి వాళ్ళు వస్తూ ఉంటారు, వచ్చి వాళ్ళు తోచింది ఏదో చెప్పాలి, చెప్తారు. అది బ్యాడ్ అని చెప్పను, గుడ్ అని చెప్పను, వాళ్ళు చెప్తారు. 100లో గుడ్ అయితే మీరు తీసుకోండి, బ్యాడ్ అనేది తీసుకోవద్దు, దాన్ని వదిలేసి ఒకేసారి చేస్తామని అంతవరకు. ఎందుకంటే మీరు వాస్తు ఎంత ఇంపార్టెంటో, అంటే పక్క చెప్పింది ఎంత ఇంపార్టెంటో, మీకున్న స్థలం కూడా అంతే ఇంపార్టెంట్, మీకున్న బడ్జెట్ కూడా మన దృష్టిలో పెట్టుకోండి. ఈ బడ్జెట్ అట్ ద సేమ్ టైం వాస్తు, ఈ రెండు దృష్టిలో పెట్టుకుని మాత్రమే మీరు ముందుకెళ్ళండి. అప్పుడే మీరు పక్క వాళ్ళ దాంట్లో గుడ్ ఉంటే గుడ్ తీసుకోండి, బ్యాడ్ ఉంటే బ్యాడ్ తీసుకోండి. కానీ అన్నీ తీసుకుని అన్నీ చేయకపోవడం కూడా కరెక్ట్ కాదు. కొంతవరకు తీసుకోండి, మీకు ఎంత ఇంపార్టెంట్ అది చేసుకోండి అనమాట. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మనం ఒక మంచి కాంట్రాక్టర్ని మనం ఎలాగ అప్రోచ్ అవ్వాలి? ఓకే, మంచి కాంట్రాక్టర్ అంటే ఇప్పుడు సింపుల్ అండి. మంచి కాంట్రాక్టర్ అంటే ఇప్పుడు ఎలా ఉందంటే మార్కెట్లో ఇప్పుడు అంటే ఇప్పుడు జరుగుతున్నది చెప్తున్నాం మీకు. ఒక కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నారు, ఏదైనా కంపెనీకి వెళ్తారు, వాళ్ళు ఒక ఆఫీస్ తీసుకెళ్తారు. ఒక ఆఫీస్ తీసుకెళ్తే వాళ్ళు పెద్ద ఆఫీస్ ఉంటుంది వాళ్ళకి. ఏంటంటే పెద్ద ప్రీమియం ఏరియా, మంచి ప్రీమియం ఏరియాలోకి వెళ్తారు. వాళ్ళకి ఒక పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది అనమాట. మిమ్మల్ని తీసుకెళ్తారు, మిమ్మల్ని ఒక మాయాలోకంలో తీసుకెళ్తారు వాళ్ళు. మేము ఇలా చేస్తాం అలా చేస్తాం, అవన్నీ మీరు నమ్మొద్దండి. ఎందుకంటే ఎంత పెద్ద ఆఫీస్ ఉన్నా వాళ్ళు మెయింటెనెన్స్ కూడా మీ మీద పడుతుంది. ఎంత పెద్ద వాళ్ళకి ఎంత పెద్ద మనిషి అయినా వాడి మెయింటెనెన్స్ మీ మీద పడుతుంది. కానీ మీరు ఇక్కడ చూడవలసింది ఏంటంటే వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళు ఎంత కన్స్ట్రక్షన్ చేస్తాడు, వాడి మాటల్లో ఎంత నిజాయితీ ఉంది, ఇది మాత్రం మీరు చూడండి అంతే. మీరు ఆఫీస్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రీమియం ఏరియా ఉందండి, 5 lakhs వాళ్ళకి పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకెళ్తారు, మిమ్మల్ని 5 lakhs రెంట్ వాళ్ళు ఫ్రీగా పట్టుకొచ్చి మీకు ఇస్తారండి. అది కాదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ 5 lakhs రెంట్ అంటే ఎలా తీస్తారు? అది మీ దాంట్లో వచ్చి తీయవలసిందే కదా. మీ దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ 10 sites నడిస్తే 5 sites నడుస్తాయి అనుకోండి. వాళ్ళకి ఈ 5 sites నడిచిందంటే ఒక 1 lakh rupees మీ దాంట్లో రాకపోతే వాళ్ళ ఇంట్లో వచ్చి పెడతారా? కాబట్టి మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద నమ్మొద్దు. మంచి అంటే వాళ్ళ అనుభవం చూడండి, ప్రీవియస్గా చేసిన కన్స్ట్రక్షన్స్ చూడండి, అలాగే వాళ్ళ దగ్గర ఉన్న స్టాఫ్ని చూడండి, అవతల పక్క మాట్లాడే విధానం ఎలా ఉంది, కరెక్ట్ అయినా కాదు, ఎన్ని చూసుకుని మీరు స్టెప్ వేయమని చెప్తాను అనమాట. ఇప్పుడు G+1 పర్మిషన్ తీసుకుని కన్స్ట్రక్షన్ చేసుకున్న తర్వాత దానిపైన పెంట్ హౌస్ వేసుకుంటున్నా అనేది లీగలా ఇల్లీగలా, కట్టుకోవచ్చా కట్టుకోకూడదు ఒకసారి చెప్పండి సార్. ఇప్పుడు G+1 కన్స్ట్రక్షన్ ఓకే, మీరు అడిగేది ఏంటంటే పైన పెంట్ హౌస్ చేయడం లీగల్ ఇల్లీగల్ కదా. సింపుల్ సార్, ఇవాళ రిపోర్ట్లో ఎట్లా ఉందంటే మనం కన్స్ట్రక్షన్ పర్మిషన్ G+1 2 or 3 తీసుకుంటాము, పైన పెంట్ హౌస్ వేసుకోవచ్చా లేదంటే కనుక 100% కూడా 99% అది నేను లీగల్ అని చెప్పలేను, ఇల్లీగల్ అని చెప్పలేను. ఎందుకంటే మీరు కన్స్ట్రక్షన్ ఎప్పుడైతే పెంట్ హౌస్ కామన్ అండి, ఇవాళ రిపోర్ట్లు అందరూ చేస్తున్నారు. అది మీరు ఏంటంటే 50% బిలో ఉన్న చూసుకోండి. మీరు అట్లీస్ట్ 15 to 70% మధ్యలో ఉన్నారు. అంటే పైన ఎప్పుడైతే మీరు పెంట్ హౌస్ చేయాలనుకుంటున్నారో కంప్లీట్ కన్స్ట్రక్షన్ కాకుండా 70% వదిలేసి, అంటే 70% కన్స్ట్రక్షన్ 30% ప్యాక్లు వదిలేస్తే కనుక మీరు అబ్జెక్షన్ లేకపోతే, అది కూడా అబ్జెక్షన్ చెప్తారు యాజ్ ఎ రూల్ ప్రకారం అయితే ఇల్లీగలే. కానీ అన్ని రూల్ ప్రకారం వెళ్ళాం కాబట్టి 30% పోయినా సరే హెడ్ రూమ్ కిందనో లేకపోతే చెప్పడనో బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ వచ్చిందండి, ఒక పర్సన్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా అదే యాజ్ ఎ కాంట్రాక్టర్గా దానికి ఎలాంటి సజెషన్స్ ఇస్తారండి మీరు? అంటే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు తను ఏదన్నది కన్స్ట్రక్షన్ ఫీల్డ్. ఓకే, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అన్నది నేను బిజినెస్లోకి ఇప్పుడు నేను వద్దు అని మటుకు చెప్పను. కానీ 100% కన్స్ట్రక్షన్ బిజినెస్ అయితే నెంబర్ 1 బిజినెస్ అండి. ఇది కూడా పెద్ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీ నవ్ డేస్. కాకపోతే మీరు నేను చెప్పేది ఏంటంటే మీరు వచ్చేటప్పటికి డైరెక్ట్గా ఒక 10 lakhs 15 lakhs 30 lakhs అప్పు చేసేసి సెంటరింగ్ డబ్బులో కొనేసుకుని స్టార్ట్ చేయమని మాత్రం చెప్పను. ఫస్ట్ మీరు స్టెప్ బై స్టెప్ నేర్చుకోండి. ఎందుకంటే బేస్మెంట్ స్ట్రాంగ్గా ఉండాలి. ఒకసారి మీకు బేస్మెంట్ స్ట్రాంగ్ అయితే మీకు ఆటోమేటిక్గా పైన ఇన్ఫ్లోర్ కట్టచ్చు. అంటే మన భాషలో నేను చెప్తున్నాను మీకు, నేను
అలాగే మీరు ఏం చేస్తారంటే మీరు ఏం చేస్తారంటే ఏదైనా చిన్న ఒక కాంట్రాక్టర్ దగ్గరకో లేక మేస్త్రి కిందకో లేకపోతే కనుక ఏదైనా ఒక బిల్డర్ కిందకో ముందు కొంతకాలం అనుభవం తెచ్చుకోండి. అంటే ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎలా మాట్లాడాలి, ఒక వర్కర్తో ఎలా ఉంటుంది. ఎందుకంటే కన్స్ట్రక్షన్ బిజినెస్ అనేది గుర్తుపెట్టుకోండి. కన్స్ట్రక్షన్ అంటేనే ఒక 13-14 వర్గాలని కలపాలి. అంటే మీకు ఒక ఎలక్ట్రీషియన్తో ఎలా మాట్లాడాలి, ఒక ప్లంబర్తో ఎలా మాట్లాడాలి, ఎప్పుడు రావాలి చేసుకోవాలి. ఇలా చేసుకోవాలంటే కనుక మీకు అనుభవం ఉండాలి. అనుభవం లేకుండా మా నాన్న దగ్గర ఒక 10 లక్షలు ఉన్నాయనో, లేదా మా తాత దగ్గర 30 లక్షలు ఉన్నాయనో, లేదా నా దగ్గర 50 లక్షలు ఉన్నాయనో కన్స్ట్రక్షన్ వచ్చేసి తర్వాత అది వడ్డీలు ఎక్కువైపోయినాయని టెన్షన్ తీసేసుకుని మళ్ళీ బిజినెస్ హోల్డ్ చేసి అటువంటి తప్పు చేయొద్దు. మీరు టైం తీసుకోండి. అంటే మినిమం ఇందులోకి వచ్చిన తర్వాత ఒక 5 years పాటు టైం తీసుకోండి. డైరెక్ట్గా నేను ఒక 10 floors కట్టేయాలి బిల్డింగ్, లేదంటే ఒక 10 floors సంపాదించేయాలని కాకుండా ఒక స్టెప్ బై స్టెప్ ఫస్ట్ మనం ఒక కాంపౌండ్ వాళ్ళని స్టార్ట్ చేసుకోండి. ఎలా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి, ఒక లెర్న్ చేసుకోండి, థింక్ చేసుకోండి. అలాగే ఆటుపోట్లు వస్తాయి ప్రతి బిజినెస్లోనూ. అంటే మీరు ఎవరైనా సక్సెస్ అయిన పర్సన్ తీసుకొని వాడు ఖచ్చితంగా మీకు అంటే పోర్ట్లో చెప్తారు. అంటే మీకు ఎంత బాగుపడిన దానికన్నా తను ఎంత వెనక్కి వెళ్ళాడు, ఎంత స్ట్రబుల్ ఫీల్ అయ్యాడు ఒకసారి మీరు తను అడగండి, తను చెప్తాడు. డైరెక్ట్గా అనేది పైకి వెళ్తుంది, ఎప్పుడు కూడా అది రాంగ్ స్టెప్ అవుతుంది అన్నది. కాబట్టి మీరు పేషెన్స్ తీసుకుని, అలాగే మీరు పేషెన్స్ ఉంచుకుని, అలాగే లెర్న్ చేసుకుని అలాగే వెళ్తారంటే కానీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి రండి. అలాగే డైరెక్ట్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసుకుని అలా పెట్టేసుకుని ఆడవాడ రమ్మన్నాడు 30 lakhs పెట్టమన్నాడు, నేను కన్స్ట్రక్షన్లో దిగిపోయాను, ఇప్పుడు నేను వడ్డీలు కట్టబోతున్నాను కాకుండా మీరు సింపుల్గా ముందు ఒక స్టెప్ బై స్టెప్ రండి. చాలా గ్రోత్ ఉంటుంది. మీరు చెప్పే విధంగా చాలా గ్రోత్ కూడా ఎదగొచ్చు. ఈరోజు పెద్ద వాళ్ళందరూ ఏంటంటే దానికి అది ఏంటంటే పేషెన్స్ బట్టి ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే కొంచెం రావచ్చు కానీ కాకపోతే పేషెన్స్గా ఉండమని చెప్తాను అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ కామెంట్ వచ్చింది మనకి, ఫౌండేషన్ డెప్త్ అనేది ఎంత అయితే తీసుకుంటుందో, అంటే మనకి ఎంత స్ట్రాంగ్ అయితే కన్స్ట్రక్షన్ చేయాలని ఒక అతను అడిగారు. తనకి ఎంత డెప్త్ తీసుకోవాలో సజెషన్ ఇవ్వండి సార్. డెప్త్ పరంగా నేను చెప్పేది ఏంటంటే నాకు అనుభవం చెప్పేది ఏంటంటే మీరు ఎప్పుడైతే డెప్త్కి వెళ్ళాలనుకుంటున్నారో అది ఎంత డెప్త్ అనేది పక్కన పెట్టండి. అక్కడ సాయిల్ టెస్ట్ చేసుకోండి. అంటే మీరు G+1 or 2 or 3 అయిన తర్వాత మీకు స్ట్రక్చర్ కదా, స్ట్రక్చర్లో మీకు ఒక డ్రాయింగ్ ఇస్తారు. 5 floor ఫుటింగ్, 5 feet ఫుటింగ్, 6 feet ఫుటింగ్ తీస్తారు. కానీ నేను దానికన్నా ఇంపార్టెంట్ నేను చెప్పేది అంటే ఒక సాయిల్ టెస్ట్ చేయించుకోండి. అది ఇవాళ రేపట్లో మార్కెట్లో ఎంత ఒక 1500-1600 అయిపోతుంది మీకు సాయిల్ టెస్ట్ అనేది. చేసుకునేది రాక్ సాయిల్లా లూజ్ సాయిల్లా చూసుకోండి. ఒకవేళ లూజ్ సాయిల్ అయితే మీరు 20 feet డెప్త్ కూడా వేయాలి, 30 feet డెప్త్ కూడా వేయాలి. దాన్ని ఆగళ్ళు అని అంటారు. ఓకే, దాని పైల్ క్యాప్స్ అని అంటారన్నమాట. దాని డెప్త్ తీసి దానికి రాడ్ వేసి రాడ్లో నుంచి కింద ఒక హోల్ కింద కాంక్రీట్ పోసి అందులో రాడ్లు వేయాలన్నమాట. అందులో నుంచి వచ్చిన దాంతో కింద మనం పెడస్టాల్ కంటే లేపుకోవాలన్నమాట. దాన్ని ఆగలు అంటారు. ఇవన్నీ కూడా అనుభవం ఇంజనీర్స్ అయితే కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే 6 feet 5 feet అంటే మీరు అప్పుడు ఫిక్స్ అవ్వకుండా ఆ ఏరియా సాయిల్ని బట్టి మీరు వెళ్ళడం మంచిదని నేను చెప్పేది. డెప్త్ అనేది చేసుకుంటే బెటర్ అనమాట నేను చెప్పేది అది. సరే అండి, ఇప్పటివరకు మిమ్మల్ని ఇన్ని క్వశ్చన్లు అడిగి ఇబ్బంది పెట్టాను. అంటే మా కస్టమర్స్ సబ్స్క్రైబర్స్ అడిగిన వల్ల ఇన్ని క్వశ్చన్స్ అడిగాను. ఇంకా లాస్ట్గా 2 క్వశ్చన్లు అయితే ఉన్నాయండి, ఆ క్వశ్చన్స్ అడుగుతాను. ఇప్పుడు కన్స్ట్రక్షన్ కట్టేటప్పుడు మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలో ఒకసారి చెప్పండి. ఓకే, కన్స్ట్రక్షన్ మీరు ఎప్పుడైతే చేయాలనుకుంటున్నారో ఈ 2025లో మీరు కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నారు, ఫస్ట్ మీ ఫ్యామిలీ అంతా కూర్చోండి. అంటే మీకు ఏం కావాలనుకుంటున్నారు? G+1 లేకపోతే ఈ విల్లా కావాలా, లేకపోతే మీకు లేదా G+2 కావాలా, G+3 కావాలా, ఇండిపెండెంట్ హౌస్ ఏం కావాలో మీరు థింక్ చేసుకొని అప్పుడు సరైన ఆర్కిటెక్ట్ దగ్గరికి వెళ్ళండి. డిజైన్ తీసుకుని అప్పుడు మీరు ఒక కన్స్ట్రక్షన్ చేయడానికి ఒక మేస్త్రి అనేది మంచోళ్ళు ఉండాలి. ఓకేనా? అలా ఎందుకు చెప్తానంటే ఒక మేస్త్రి మంచోడు అంటే కనుక మేస్త్రికి ఇచ్చినా, ఒక ఇంజనీర్కి ఇచ్చినా, సూపర్వైజర్కి ఇచ్చినా, ఎవరికి ఇచ్చినా ఒక మంచి వ్యక్తికే చూడండి, వాళ్ళకి ఇవ్వండి. అట్ ద సేమ్ టైం మీకు సెంటరింగ్ కాంట్రాక్ట్ కూడా సెంటరింగ్ చేసే పర్సన్ కూడా మంచోడే ఉండాలి. ఓకేనా? అలాగే వాటర్ క్యూరింగ్, కన్స్ట్రక్షన్లో మీరు ఎప్పుడు కూడా వాటర్ క్యూరింగ్ మీరు నెగ్లెక్ట్ చేయొద్దండి. ఎందుకంటే వాటర్లో మీరు మీ కన్స్ట్రక్షన్ ముంచి తేల్చాలి. అప్పుడే దానికి స్ట్రెంత్ అనేది వస్తుందన్నమాట. మీరు దానికోసం 10 రూపాయలు పోయినా 20 రూపాయలు పోయినా మీరు పట్టించుకోకండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ రేపట్లో మార్కెట్లో ఒక వాచ్మెన్కి వచ్చేటప్పటికి 13K 14K అంటే 14,000 12,000 ఇస్తున్నాం. ఒక 2,000 ఎక్కువ ఇవ్వండి. కానీ దాని లైఫ్ స్పాన్ అనేది మీకు ఇంకొక 20 years ఎక్కువ తీసుకెళ్తుంది. ఓకేనా? అలాగే మంచి ప్లంబర్ చూసుకోండి, మంచి ఎలక్ట్రీషియన్స్ మంచి వాళ్ళతో మాట్లాడుకోండి. కొంచెం టైం తీసుకున్నా ఇవన్నీ హెడేక్ వద్దని అనుకుంటే ఇవాళ రేపట్లో జరుగుతున్న దాంట్లో ఇవన్నీ మేము తీసుకోలేము చదివి అనుకుంటే మంచి కాంట్రాక్టర్ తీసుకొని మంచి కాంట్రాక్టర్ ఇచ్చేస్తే వాళ్ళు మీకు బెస్ట్ కన్స్ట్రక్షన్ చేస్తారు. మీరు అగ్రిమెంట్ చేయించుకోండి, మీకు ఏం కావాలనుకుంటున్నారు, ఎలా కావాలని అగ్రిమెంట్ తీసుకుని వెళ్ళిపోతే కనుక అది మీకు లైఫ్ స్పాన్ అనేది ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఇల్లు కట్టడం అన్నది నేను చెప్పాను ఇంతకుముందు మీకు. అలాగే ఇల్లు కట్టడం అన్నదే ఒక సామాన్యుడిది ఒక బిగ్గెస్ట్ లక్ష్యం అన్నది. ఆ లక్ష్యాన్ని ఛేదించాలంటే చిన్న విషయం కాదు. మీరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పుడు మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అరే బాబోయ్ జరిగిపోయింది, ఒక 10 days ఒక 5 days వర్క్ జరగకపోతే మా కన్స్ట్రక్షన్ ఇది అయిపోద్ది అనేటువంటి అపోలు ఏం పడద్దు. మీకు ఇప్పుడు మీ కన్స్ట్రక్షన్లో మీరు ఎంత అయితే మీరు ట్రబుల్ ఫీల్ అవుతున్నారో అది మీకు రేపొద్దున అంత స్ట్రాంగ్నెస్ తెప్పిస్తుంది. ఒక 5 days రానంత మాత్రాన మేస్త్రి రానంత మాత్రాన మీ యొక్క కాంట్రాక్టర్ మంచోడని కాదు,
అలాగే ఒక 10 మంది వచ్చేసిన మాత్రం మన చెడ్డోడని కాదు. మీకు ఏం చేస్తారంటే టేక్ టైం అనమాట. మీరు కంగారు పడొద్దు. ఏదైనా సమస్య వస్తే మీరు కన్స్ట్రక్షన్ అంటే సమస్య అండి, ఏదైనా సమస్య రావచ్చు, దాన్ని మీరు ఎట్లా అమ్మకం చేస్తారు? ఒక 1 ఇంచ్ అవుట్ అయినా, ఒక 1/2 ఇంచ్ అవుట్ అయినా దాన్ని ఎలా చేస్తారన్నది ఒక బిల్డర్తో మాట్లాడుకున్నా, లేదా ఒక ఇంజనీర్తో మాట్లాడుకున్నా, లేకపోతే మీరు ఒక మంచి మేస్త్రితో మాట్లాడుకున్నా చేసుకుంటే బెటర్ అనమాట. మీరు టెన్షన్ పడిపోయి ఇలా జరిగిపోయింది అలా అని ఆలోచించి చేసుకుంటారు అనమాట. అంటే పెద్దలు అంటారు కదా, ఇల్లు కట్టి చూడు పెళ్లి చూసారా చూడే సామెత చూసారా, ఇది మామూలుగా రాలేదండి. కన్స్ట్రక్షన్ అంటేనే ఒక సమస్య, దాన్ని ఎలా అవసరం అనేది మీ యొక్క వేసే స్టెప్ పడి ఆధారపడి ఉందన్నమాట. ఇప్పుడు బయట కస్టమర్స్ చాలామంది అయితే ఉన్నారండి మార్కెట్లో. అది వాళ్ళ కాంట్రాక్ట్స్ని డిఫరెంట్ కాంట్రాక్ట్స్ మనకి అప్రోచ్ అవుతారు. ఇప్పుడు ఏంటంటే కస్టమర్స్ అనేవి తక్కువ కాస్ట్లో అయిపోవాలి, నా క్వాలిటీ పరంగా చూసుకుంటారు కొంతమంది తక్కువ కాస్ట్లో చూసుకుంటారు. మీరు వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తారండి? సార్ ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఓకే, గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు క్వాలిటీ మీరు అడిగిన దానికి అంటే ఎప్పుడైతే మీరు అడిగింది అంటే ఇప్పుడు క్వాలిటీ అంటే వేరే అనమాట, సపరేట్ అనమాట. మీరు ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ చేయాలనుకున్నారో యూ నీడ్ టు స్పెండ్ సమ్ మనీ అని, అంటే కొంచెం అమౌంట్ పెడితే. ఇప్పుడు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా, పిండి ఎంత ఉంటే రొట్టె అంత వస్తుంది, అవునా కదా? మీ వాళ్ళ మార్కెట్లో ఏం చెప్తున్నారంటే లేదు మీరు చిన్న పిండి ఇవ్వండి కానీ పెద్ద రొట్టె ఇస్తారన్నారు కదా, నమ్మొద్దు మీరు, ఓకేనా? ₹1 పోయినా. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇల్లు కట్టడం అంటే ఒక డ్రీమ్ అండి. ఒక డ్రీమ్ ఫుల్ఫిల్ చేయాలంటే చిన్న విషయం కాదు. మీరు అందులోకి వెళ్తారంటే ముందు ఆలోచించుకోండి వేసే స్టెప్ని. ₹1 పెట్టి మీరు దాని దగ్గర మీరు అక్కడి నుంచి ఎక్స్పెక్ట్ చేయండి. అంతేగాని మీరు 700 కట్టాం కదా 2000 ఎక్స్పెక్ట్ చేయడం, 2000 పెట్టాం కదా 2500 ఎక్స్పెక్ట్ చేయడం అలా చేయొద్దు, ఓకేనా? మీరు 2000 పెడితే 2000 ఎక్స్పెక్ట్ చేసుకోండి. పర్ సెప్ట్కి వచ్చి 700 ఎక్స్పెక్ట్ చేసుకోండి. అప్పుడే మీరు సాటిస్ఫై అవుతారు. కానీ వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మాటలు మీరు వినొద్దు. అలాగే ఇవాళ రేపట్లో చాలా ఆఫర్లు ఇస్తాము, అది ఇస్తాము, ఇది ఇస్తాము, ఎవరు మీకు ఫ్రీగా ఆఫర్లు ఇవ్వరు. మీకు ఆఫర్లు ఇచ్చారంటే దానికి అర్థం మీ దగ్గర ఉన్న మీ కన్స్ట్రక్షన్ చేస్తున్న ఒక ₹10 ఒక చేసి అందులో ₹1 తిన్నాడు తప్పించి తను మీ దగ్గర ₹10 చేస్తే ఇంట్లో ₹10 చేసి ఎవరు పట్టరండి. అటువంటి మీరు అపోహలకి మీరు వెళ్ళొద్దు, అపోహలకి మీరు ప్రభావితం అవ్వద్దు. మీరు టైం తీసుకుని కొంచెం మంచోళ్ళు ₹1 అయినా పెట్టి మంచోళ్ళు తీసుకోండి. ఇవాళ రేపట్లో మీరు చెప్పేది గుడ్ క్వశ్చన్ అండి. ఇదైతే మీకు 100% చెప్తాను. మీరు ఎప్పుడైతే మీరు మంచి వెళ్ళాలనుకుంటున్నారో ₹1 స్పెండ్ చేసుకుని మంచి దానికి వెళ్ళాలని చెప్తాను అన్నమాట. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు వరకు మీ వాల్యుబుల్ టైం ఇచ్చి మా కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో కొత్తగా కట్టాలన్నా కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నారో ఏదైతే డౌట్స్ ఉన్నాయో ఈ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసినందుకు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మంచి ఇన్ఫర్మేషన్ అయితే మనం ఒక వీడియో అయితే ఇచ్చామండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అట్ ద సేమ్ టైం మీకు ఇప్పుడనే కాదు అలాగే కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది నెంబరు, ఆ నెంబర్ కూడా కాల్ చేసి మీరు ఏ డౌట్ అని అడగొచ్చు. మీరు కన్స్ట్రక్షన్ మా దగ్గర చేసుకోవాలనో లేదా మీరు ఏ డౌట్ అని అడిగినా సరే, అంటే కొంచెం టైంకి మేము కొంచెం బిజీగా ఉండొచ్చు, అంటే ఏదో కొంచెం మీరు లిఫ్ట్ చేయకపోవచ్చు, కాకపోతే కొంచెం టైం చెప్తే ఆ టైం మీరు కాల్ చేయండి. కాల్ చేస్తే మీరు ఏ డౌట్ అయినా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము రెడీగా ఉంటాము. 100% మీకు మేము హెల్ప్ చేసి పెడతామండి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.